రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై కాంగ్రెస్ తొండాట ఆడుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పూర్తి మెజారిటీ ఇచ్చినా కావాలనే కాంగ్రెస్ పార్టీ చైర్మన్ పీఠాన్ని దొడ్డిదారిలో కైవసం చేసుకునేందుకు యత్నిస్తోందని స్థానిక ప్రజలు మండిపడుతున్నారు. చైర్మన్ పీఠాన్ని అధిరోహించేందుకు బీఆర్ఎస్ కు సంఖ్యాబలం ఉన్నా అధికార పార్టీ చైర్మన్ ఎన్నిక జరగకుండా అడ్డంకులు సృష్టిస్తోంది. ఆ ఎమ్మెల్యేకు అభివృద్ధి మీద శ్రద్ధ లేదని, కేవలం మంత్రి పదవి కోసమే ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీపై చెత్త రాజకీయాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కౌన్సిలర్లను మభ్యపెట్టడం, స్థానిక నేతలతో ఉన్నత అధికారులకు ఫిర్యాదు చేయడం, కోర్టులో కేసులు వేయడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. చూసుకున్నట్టయితే పాలన మీద దృష్టి పెట్టలేక పదవుల మీద దృష్టి పెడతా ఉన్నాడు. 2.5 సంవత్సరాలైనా కానీ శిలాపలకకే అంకితమైన రంగారెడ్డి కానీ ఈ నియోజకవర్గంలో చేసింది ఏమీ లేదని కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మంచిరెడ్డి కిషన్ రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి ప్రజల ముందు కనబడతా ఉంది. అందుకే బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టారు ప్రజలు. అందుకే మెజారిటీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. ఈ గులాబీ జెండా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ మీద రెపరెపలు ఆడుతున్నటువంటి విషయాన్ని జీర్ణించుకోలేక మల్లేరు రంగారెడ్డి ఈరోజు అధికార కార్యాలయాల మీద కూడా దాడులు చేస్తూ ఉన్నారంటే ఎంత నీచమైనటువంటి ఈ దుర్మార్గం అని తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మంత్రి పదవి కోసం చూసినటువంటి పాలన ఈ నియోజకవర్గంలో అభివృద్ధి మీద దృష్టి లేకుండా పోయిందంటే సిగ్గు చేయడానికి కూడా నేను తెలియజేస్తా.